హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరోని. ఇవాల్టి మన వీడియో వచ్చేసి అంగన్వాడీలో బాలామృతం అయితే ఇస్తుంటారు కదండి. మనమైతే తెచ్చేసి ఒక మూలనైతే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా హెల్దీ లడ్డూలు అయితే ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే బాలామృతంతో అమృతం లాంటి లడ్డూస్ అయితే ప్రిపేర్ చేశానండి. వీడియో చూసేయండి. తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు అయితే వేసుకోవాలి. నువ్వులు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అంగన్వాడీ బాలామృతం అయితే 2 కప్పుల దాకా వేసుకోవాలి. చూడండి, 2 కప్పుల దాకా వేసుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే 2 నుంచి 3 నుంచి 4-5 నిమిషాల దాకా అయితే వేయించుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని అయితే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ పిండి వేయించడానికైతే 5 నిమిషాలు అయితే పట్టిందండి. 5 నిమిషాలకైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి వాసన అయితే వస్తుంది ఈ పిండికి. చూడండి, ఇలా లైట్గా అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా అయితే పిండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే కాచి చల్లార్చుకున్న పాలనైతే వేసేసుకుందాం. నేనైతే ఆల్రెడీ కాగబెట్టుకున్నానండి ఈ పాలను. ఈ పాలనైతే 2 కప్పుల పిండికైతే, ఇంకా నాకైతే పాలైతే చల్ల కాలేదండి, వేడివేడిగానే ఉన్నాయి. చూడండి, 1 కప్పు దాకా అయితే వేసుకున్నాను. ఇప్పుడు అదే పాలలో 1/2 కప్ దాకా బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఆల్రెడీ ఈ పిండిలో అయితే షుగర్ అయితే ఉంటుంది కదండి. రుచికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి సగం కప్ అయితే పట్టిందండి. ఇక్కడ నేను యాలకుల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర యాలక్ గుడ్డలు ఉన్నట్లయితే మీరైతే బెల్లంలో అయితే మిక్సీ పట్టుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నాకైతే థిక్గా వచ్చింది. పాలు పోసుకున్న తర్వాత బెల్లం అయితే మొత్తం అయితే కరిగిపోయిందండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చేతికి తాకగలిగేంత వరకు అయితే చల్లారనిద్దాం. అయితే చేతికి తాకగలిగేలా అయితే ఉందండి. ఇప్పుడు మనమైతే లడ్డూలు అయితే ఈజీగా చుట్టేసుకుందాం. చాలామంది అయితే బాలామృతాన్ని అయితే తెచ్చేసి ఇంట్లో ఒక మూలకైతే పాడేస్తూ ఉంటారండి. అలా పాడేయకుండా అయితే పిల్లలకు రోజుకొక హెల్దీ రెసిపీ అయితే చేసి పరిచయం చేయాలండి, తినిపించాలి. వాళ్ళకు అలవాటు అవుతుంది. మనం కూడా వేస్ట్గా పాడేసినామనే ఫీలింగ్ ఉండదు. నేనైతే ఇలా బాలామృతంతో అమృతం లాంటి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా. ఇలా అంగన్వాడీలో ఇచ్చిన పిండిని అయితే పక్కన పడేయకుండా పిల్లలకైతే ఇలా హెల్దీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా పక్కన పాడేసినామే వేస్ట్గా అనే ఫీలింగ్ కూడా ఉండదండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.